ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. తులా రాశి వారికి దైవ రుణశాపం వెంటాడుతుంది. అందుకే లైఫ్ సెటిల్ లేదు, సక్సెస్ లేదు, సంతోషం లేదు. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం దైవ రుణ శాపం వల్ల వారు ఎదుర్కోబోయే సమస్యలు ఏమిటి? అలాగే తులారాశి వారు ఈ సమస్యల నుండి బయటపడడానికి వారు చేయవలసిన పరిహారాలు కానివ్వండి, దేవతారాధన కానివ్వండి, ఏంటి అనే పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ తులారాశి వారి మనస్తత్వం పరిశీలించినట్లయితే వీరు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో అపజయాలు ఎదురైనప్పటికీ వాటి గురించి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను, తమ నిర్ణయాలను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అయితే ఈ తులారాశి వారి జాతకం ప్రకారం ఈ సమయంలో వీరి జీవితంలో దైవరుణ శాపం అనేది వీరిని వెంటాడుతుంది అనే చెప్పుకోవాలి. అందుకే లైఫ్లో సెటిల్ అనేది ఉండదు, సక్సెస్ అనేది ఉండదు, సంతోషం అనేది కూడా ఉండదు. అంటే వీరు ఏ పని తలపెట్టినా కానీ ఆ పనిలో వీరికి సక్సెస్ దక్కకపోవడం, ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోవడం, వాయిదా పడుతూ రావడం, ఎన్నో అడ్డంకులు సమస్యలు ఎదుర్కావడం, ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రశాంతత అనేది కూడా కరువైంది అనే చెప్పుకోవాలి. మీ పిల్లలు మీ మాట వినకపోవడం, మొండి వైఖరిని ప్రదర్శించడం, అలాగే మీ కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు రావడం, కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తడం, భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వాములతో విభేదాలు రావడం, ఇటువంటి ప్రతికూల అంశాలన్నీ కూడా ఈ దైవరుణ శాపం వల్ల వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే ఈ దైవరుణ శాపం అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు దేవుడికి ఏదైనా మొక్కులు మొక్కుకుని, అంటే మీరు ఏదైనా జరిగితే ఇది చేస్తాం అది చేస్తామని మొక్కులు మొక్కుకుని వాటిని తీర్చకుండా ఉండడం వల్ల ఆ దైవరుణ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఆలస్యం చేయకుండా మీరు మొక్కిన మొక్కుబడులు చెల్లించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మొక్కుబడులు చేసి వాటిని చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుకోకపోవడమే ఉత్తమం. కాబట్టి మొక్కుకున్నప్పుడు మాత్రం వాటిని ఖచ్చితంగా చెల్లించుకోవాలి. మీరు ఏవైతే మొక్కుబడులు భగవంతుని దగ్గర మొక్కుకున్నారో ఆ మొక్కుబడులు అన్నీ కూడా చెల్లించుకోవాలి. అదేవిధంగా కొన్ని పరిహారాలు కూడా పాటించవలసి ఉంటుంది. అయితే తులారాశి వారికి ఈ దైవరుణ శాపం వల్ల వీరికి కొన్ని ప్రతికూల అంశాలు అనేవి ఈ సమయంలో వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. వీరి ఉద్యోగ జీవితంలో మీరు చెయ్యని తప్పుకు మీరు శిక్ష అనుభవించవలసి పరిస్థితి రావచ్చు. మీ తోటి ఉద్యోగస్తులు మీ గురించి మీ పై అధికారుల దగ్గర నెగిటివ్గా చెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో భాగస్వాములతో విభేదాలు కారణంగా మీరు మీ వ్యాపారంపై దృష్టి పెట్టలేకపోవడం, ఈ విధంగా మీ వ్యాపారం కుంటిపడడం, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీ జాతకం ప్రకారం ఈ సమయంలో దైవరుణ శాపం వల్ల కనిపిస్తున్నాయి. అయితే చాలామంది కెరియర్ విషయంలో వారు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వారికి ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారు ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం సక్సెస్ కాదు. అంటే ఏ పని తలపెట్టినా దాంట్లో సక్సెస్ అనేది ఉండదు. కెరియర్ పరంగా వారు మంచి అవకాశాలు పొందలేకపోతారు. విదేశాలకు వెళ్ళాలని ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఏదో ఒక ఆటంకం రావడం, డబ్బు సమకూరకపోవడం, ఎన్నో సమస్యలు తలెత్తడం, ఇటువంటి ప్రతికూల అంశాలన్నీ వారి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ దైవరుణ శాపం నుండి విముక్తి పొందడానికి మీరు మొక్కిన మొక్కుబడులు చెల్లించడంతో పాటు మీరు కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది. ఇటువంటి పరిహారాలు పాటించడం వల్ల మీరు ఈ సమస్యల నుండి విముక్తి పొందుతారు.
ముఖ్యంగా ఈ దైవ రుణ శాపం నుండి విముక్తి పొందడానికి మీరు ఏ దేవుడికి అయితే మొక్కులు మొక్కుకున్నారో ఒకవేళ ఆ మొక్కులు చెల్లించడానికి ఆలస్యం జరుగుతుందో ఆ ఆలస్యానికి క్షమించమని భగవంతుడిని కోరుకోండి. అలాగే మీరు ఆ శివ భగవానుడికి మొక్కుకున్నట్లయితే ఆ శివ భగవానుని మనస్సులో తలుచుకుని శివస్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే శని భగవానుని అనుగ్రహం పొందడానికి శని భగవానుడికి దీపారాధన చేసి శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు మీకు వీలైతే స్నానం చేసిన వెంటనే సూర్య భగవానునికి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవనాన్ని కూడా గడిపే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన ఎప్పుడూ చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.